ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, చాలా దినాల తర్వాత మరలా ఈ యొక్క వాక్యము పక్షముగా నిలిచి మీతో మాట్లాడటానికి ప్రభువు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమును చదువుకొని దినాంశంలోనికి వెళ్దాము. ప్రియులారా, మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనో, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడనో నేను నశించి తిని. రాజునో సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులార చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదనో, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, సిత్తగించుమో, నేనున్నాను, నన్ను పంపుమనగా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ కాలపు ప్రవక్త మా ప్రశస్త సహోదరుడు విలియం మరియన్ బ్రెన్హామ్ గారి ద్వారా నీవు బోధించినటువంటి అంశాలలో నుండి నాయనా, ఈ సమయంలో ఈ కాలానికి మాకు తగినట్లుగా ప్రభా, అది మమ్ములను మేము అద్దములో చూచుకున్నప్పుడు మా స్థితి గతిని పరీక్షించేదిగా సరిచేసుకోవటానికి అవకాశం ఇస్తుంది నాయనా. అందుచేత ఈ వాక్యము చేత మమ్మలను ఫిల్టర్ చేయండి. నీకు ఆయాసకరమైన సమస్తమును ప్రభా, ఈ వాక్యమును వినుచున్న వారిలో మాలో తీసివేసి ప్రభ పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా నీ రాకడలో ఎత్తబడుటకు తగిన సిద్ధపాటును మాకు దయచేయమని, తద్వారా నీ నామమునకే అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవక్తయు ఈ గడియ వర్తమానికుడైన విలియం మరియన్ బ్రెన్హామ్ గారు బోధించినటువంటి అంశంలో నుండే నేను మీతో యొక్క సత్యములను లేకపోతే ఈ యొక్క అంశమును మీతో పంచుకోవటానికి ఆశపడుతున్నాను. 1963 నవంబర్ 14 మార్క్ బార్ రూమ్, న్యూయార్క్, యుఎస్ఏలో ప్రసంగించినటువంటి ప్రభావము, ఆంగ్లమందు ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని మీ వద్దకు తేవటానికి ఆశపడుతున్నాను. ప్రియులారా, దయచేసి గమనించండి. మన ప్రవక్త అంటున్నాడు, యెషయా యొక్క పుస్తకం లేకపోతే తన పేరిట ఆ ముద్రించబడి ఈరోజు మన చేతిలోకి వచ్చినటువంటి ఈ వ్రాతలను నేను ఎంతగానో ఇష్టపడుచున్నానని ప్రవక్త అంటున్నాడు. ప్రియులారా, ఎందుకంటే యెషయా ఒక మహాప్రవక్త అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
పరిశుద్ధ గ్రంథము యొక్క మొత్తం సారాంశాన్ని చూసారా, ఒక ఉపోద్ఘాతము వలె తన గ్రంథములో యెషయా వ్రాసినట్లు ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడండి. యెషయా సృష్టిని గురించి ప్రారంభించాడు. ఆయన గ్రంథము యొక్క మధ్యస్థములో బాప్తిస్మమిచ్చు యోహాను వస్తాడని, మరియు చివరిలో 1000 ఏండ్ల రాజ్య పరిపాలన కూడా అతడు చూచి మరి ఆ యొక్క భవిష్యత్తును సైతం చూసి వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము మొత్తం 66 పుస్తకాలు ఉంటే, పిల్లలు దయచేసి గమనించాలి, ఈ యెషయా పుస్తకం 66 మరి అధ్యాయాలుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది రాబోయే పరిశుద్ధ గ్రంథానికి మరి ముందు ఛాయ అని మరి ప్రవక్త చెప్పటం జరిగింది. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మనము మనుషులందరి చేత చదవబడే వ్రాయబడిన పత్రికలము అని లేఖనము ద్వారా చెప్పబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మనం అందరం చదువుకునేటటువంటి పత్రికలమై ఉన్నాం. కాబట్టి మనం ఎంత బోధించినా, ఎంత ప్రకటించినా, ఎన్ని కార్యాలు చేసినా మన బోధల కంటే మన ప్రవర్తన మీద అనేకుల యొక్క ఫోకస్ ఉంటుందనే సంగతి చాలామంది సేవకులు లేకపోతే విశ్వాసులైన వారు మరిచిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అనుకరణ వేరు, అనుసరణ వేరు. కొన్ని అనుకరించేవారు ఉన్నారు. ఈరోజు సంఘ శాఖల విషయాలు మనం ఎక్కువగా మాట్లాడతాం, కానీ సంఘ శాఖల యొక్క ఛాయ ఇదిగో ఈనాడు వర్తమానమని చెప్పుకొనుచున్నటువంటి వారిలో కూడా కనపడుట బాధాకరం. ఎందుకంటే ఇక్కడ మనుషులు ఎక్కువగా అనుసరణ లేకపోతే అనుసరణీయమైనటువంటి వాటి కోసం ఆతృత పడట్లేదు, కానీ మరి అనుకరించటానికి మాత్రం కరెక్ట్గా వారి యొక్క మేనరిజాన్ని కరెక్ట్గా వీరు అనుకరిస్తున్నారండి. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. వారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఇవన్నీ తర్వాత విషయాలు, కానీ ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి ఒక విషయంలో ముందు ఉన్నాడని అంటే, లేకపోతే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడంటే, లేకపోతే ప్రజలందరి చేత గొప్ప స్పీకర్ అని చెప్పించుకుంటున్నాడు అని అంటే, అతన్ని ఫాలో అయ్యేటటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అతని మేనరిజాన్ని ఫాలో అవుతూ అతడు బోధించినటువంటి విధంగా బోధించటానికి ప్రయత్నిస్తూ వారు పడుతున్న తాపత్రయాలు అంత ఇంత కాదు. ప్రియులారా, దయచేసి గమనించాలి, ఈ అనుకరణ అనేటటువంటిది మరి దేవుని నుండి కలిగినది కాదు. దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, దేవుడు నీకు ఏదైతే ఆ స్వభావాన్ని ఇచ్చాడో, నీ పుట్టుకతో ఏదైతే నీవు కలిగి ఉన్నావో దాని ప్రకారమే దేవుని మహిమపరచాల. అంతేకాని నీ స్వంత ఇష్టాలు లేకపోతే ఎవరి సంగతిలో నీవు అనుసరిస్తూ వారి వలె నటించేటటువంటి పరిస్థితి చాలా వాక్య విరుద్ధమైనది. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, క్రైస్తవులుగా మనమంతా చూసారా ఏమి చేయుచున్నామో, ఏమి చెప్పుచున్నామో అనే దానిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. ప్రైజ్ గాడ్. గమనించారా? కాబట్టి ఎందుకంటే మనం ఎంతో నిజాయితీగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నీ యొక్క సహచర వ్యక్తితో నిజాయితీగా ఉండలేనిచో నీవు దేవునితో కూడా నిజాయితీగా ఉండలేవు. ఎగ్జాక్ట్లీ, ఇది నిజం ప్రియులారా, దయచేసి గమనించాలి. కాబట్టి దేవునిని మనం ఎలాగైతే సేవిస్తున్నామో ఒకరికొకరము అలా సేవించుకొనాలి అని అంటే అలాంటి గౌరవము మనము ఇచ్చుకునేవారిగా ఉండాలి. అంటే దేవునిని మనము ఎలాగైతే గౌరవిస్తున్నామో మన తోటి వారిని మరి అలాంటి ప్రేమతో మనము వ్యవహరిస్తూ ఉండాలి. అంతేగాని అనుకరించేది వేరు,
దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, చూడండి, మన యొక్క అన్ని వ్యవహారాలలో కూడా మనమందరము ఒకరికొకరము నిజాయితీగా ఉండవలసి ఉన్నది. దేవుడు నీలో తన్ను ఎలాగైతే ప్రత్యక్షపరుచుకొనుచున్నాడో అలాగనే నువ్వు జీవించాలి. అంతేకాని నీవు క్రొత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తే అది ఒక వింతగా కనబడుతుంది. దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ చూడండి, మరి ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉన్నారు. నీవు దానిని గూర్చి ఆలోచించలేకపోవచ్చు, కానీ ఏవో కళ్ళు నిన్ను గమనిస్తున్నవి. ఎస్, చాలామంది నిన్ను చూస్తున్నారు. గమనించాలి. నీ యొక్క జీవితము ఇంకొకరి జీవితమును ప్రభావితం చేస్తుంది తప్పకుండానండి. దయచేసి గమనించాలి. ఇక్కడ చూడండి, బహుశా అది ఒక చిన్న బిడ్డ కావచ్చు, మరియు ఒక చిన్న బిడ్డ పెరిగి అతడు ఒక లేక ఫిన్ని వలె మూడి వలె పెరగవచ్చు, మనకు తెలియదు. అయితే నీ యొక్క జీవితము ఇంకొకరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మరి ఈ ప్రభావము లేకపోతే వేరొకరి ప్రభావము మన మీద తప్పకుండా పనిచేస్తూ ఉంటుంది. దయచేసి గమనించాలి. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో మనము ఎరిగి ఉన్నాం. అయితే ఆ గొప్ప దేవుని యొక్క కార్యాలు మన ఎదుట ప్రత్యక్షపరచబడుచు ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఈ ప్రపంచంలో అనుసరింపతగిన జీవితము ఎవరికి ఉన్నది అని అంటే మన ప్రభువుకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కానీ ఈ ప్రభువు మనకి ఏమై ఉన్నాడు అని అంటే మాదిరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక దైవ సేవకుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు ఇలాగా, ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలను దేవుడు ఎలా తెలుసుకోగలడు? మరియు భూమి మీద ఉన్న కోట్ల మంది యొక్క తలంపులను మరియు నీవు ఎన్నిసార్లు కనురెప్ప కొట్టుకుంటావో దేవునికి ఎలా తెలియనో? అయితే ఆయన అనంతుడై ఉన్నాడు. ఆమేన్. గమనించారా? ఆయనకి మరుగైనది ఏది లేదండి. ఈ విషయంలో నేను నిక్కచ్చిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను ఏది చేసినా ఏమి చేసినా ఎవరికో కనబడాలని చేయాల్సిన పని నాకు లేదు. కాబట్టి నేను ఎందుకంటే మనుషుల ఎదుట ఒకవేళ నేను మంచిగా కనిపించుకున్నప్పటికీ దేవుని ఎదుట ఎలా ఉన్నానో అనేది దేవునికి నాకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మనము ఎల్లప్పుడూ కూడా ఎవరి ఎదుటో ఎలాగో ఉండాలనే దానికంటే మొట్టమొదటిగా దేవుని యొద్ద మనలను మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవునికి స్తోత్రం, అప్పుడు ఇతరుల యొద్ద కూడా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, చూడండి, నక్షత్రముల వైపు చూడండి, మరియు వాటన్నిటిని ఆయన ఎలా నియంత్రించుచున్నాడో మీరు ఆశ్చర్యపోతారు. పిమ్మట అది ఆయనకు ఎంత చిన్న పనో మీరు చూడగలరు. ఆ యొక్క నక్షత్రములను మీరు చూచినప్పుడు ఆ యొక్క గాజు ద్వారా మీరు 120 మిలియన్ల కాంతి సంవత్సరాలను చూడగలరు. కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో మీకు తెలియనా? ఎందుకంటే న్యూయార్క్ నగరం చుట్టూ 9 వరుసల మొత్తం తిరిగి వెళ్ళినచో దానిని మైళ్ళలో కూడా అధిగమించలేరు. మరియు దానికి ఆవలి వైపున ఇటువైపుగా ఎన్ని నక్షత్రములు ఉన్నవో అవి కాలిఫోర్నియాలో గల పాల్మర్ పర్వతముల వలె మరియు విల్సన్ పర్వతముల వలె ఉన్నవి. చూసారా? ఇది దృశ్యముగా ఉంటుంది. పిల్లరా, ఇది కనపడేది వేరు, మన యొక్క కటకానికి అందకుండా మరి ఆ యొక్క అతి శక్తివంతమైన లేకపోతే వేగవంతమైనటువంటి ఈ యొక్క కటకముల ద్వారా మనము చూసినట్లయితే
అక్కడ అనంతమైనటువంటి మరొక గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం ప్రియులారా. వీటన్నిటినీ చూసినప్పుడు మనకు ఖచ్చితంగా అనిపించేది ఏంటంటే వీటి సృష్టికర్త ఎంత గనుడై ఉంటాడో. ప్రవక్త అదే అంటున్నాడు, ఆలోచించండి. ఆయన భూమిని ఎలా పట్టుకొని ఉన్నాడో ఆలోచించండి. ఈ యొక్క భూమి లేక నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రము దాని యొక్క స్థానము నుండి వేరొక చోటికి కదిలినచో అది కొన్ని మిలియన్ల మరియు బిలియన్ల దూరము ఉంటుంది. అది ఈ భూమిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆ యొక్క సౌర కుటుంబం ఖచ్చితంగా దాని యొక్క స్థానంలోనే అది ఉండవలసి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ప్రతీది కూడా అది దేవునికి లోబడినట్లుగా ఆయన చేశాడని. ఎంత గొప్ప కార్యం అది. సృష్టి ఆయనకి ఎంతో చక్కగా లోబడుతుంది ప్రియులారా, గమనించారా? అయితే దేవుడు మనిషిని చేసినప్పుడు ఆయన చేసిన దానికన్నా ఎక్కువగా తెలుసుకొనవలనని మానవుడు కోరుచున్నాడు. అసలు దేవునికి తెలియనట్టు వీనికే ఎక్కువగా తెలిసినట్లు. కొంతమంది స్వభావం చూస్తే అసలు దేవునికే ఏం తెలియదు, వీరికి సమస్తము తెలుసున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉండుట చాలా దుఃఖకరం. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రవక్త అన్నాడు, అన్నీ వాటి స్థానములలో ఉన్నవి మరియు అవి ఆ స్థానములో ఉండవలసి ఉన్నవి. ఎందుకనగా ఒకదానికొకటి అవి సమతుల్యం కోసం అలాగ ఉంటూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూడండి, ఇంకా హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఉదాహరణకు చంద్రుడు దాని స్థానము నుండి అది కదిలినచో భూమి అంతయు కొద్ది నిమిషములలోనే, చూసారా, జలముతో నిండిపోతుంది. ఎస్, కొంచెం ఈ చంద్రగ్రహము, ఈ చంద్రుడు అనేటటువంటి గ్రహము కొంచెం కదిలినట్టు, ఒక స్థానాన్ని మరి కొంచెం తప్పిపోయినట్లయితే ఆ సముద్రము పొర్లి భూమి మీదకి వచ్చేస్తుందని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, సముద్రమును నిరంతరము కనిపెట్టే ఒక కావలివాడిగా ఆ చంద్రుడు అలా నిలబడి ఉండాల్సిందే. ప్రవక్త అన్నాడు, అతడు ఒక కావలి కాసే కుక్కలా అక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఎందుకనంటే కరెక్ట్గా కనిపెట్టుకొని ఉండాల. దేవుని మాట జవదాటి అది రావటానికి వీల్లేదు. నేను పలుమార్లు కొందరు సేవకులతో కలిసి ఆ బీచ్ దగ్గరికి వెళ్తాను. పెద్ద పెద్ద అలలు వస్తాయి కానీ కరెక్ట్గా దాని హద్దు వరకే వస్తాయి కానీ అవి దాటుకొని రావు. కొన్నిసార్లు అవి పైకి వచ్చిన ప్రియులారా ఎందుకు వస్తాయి అని అంటే దేవుడు ముందుగా చెప్పాడు కాబట్టి అవి వస్తాయి. కాబట్టి అవి వచ్చి మరలా తిరిగి దాని హద్దులోకి వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ చూసినప్పుడు ఆయన చేసిన కార్యాలు, దేవుని సృష్టిని, దాన్ని చేసిన దేవుణ్ణి మరి ఎన్నడూ కూడా మనము స్తుతింపకుండా ఉండలేం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చూడండి, ఈ చంద్రుడు మరి చేయబడిన ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారమే ఆ జలములన్నీ వచ్చి ఆ వేగముతో మనలను ముంచివేయకుండా ఈ చంద్రుడు తన పనిని తాను నెరవేరుస్తూ ఉన్నాడు. అతడు యెహోవా యొక్క సేవకుడు అంటున్నాడు ప్రవక్త. గమనించారా? కాబట్టి ప్రియులారా, ఆ సముద్రము దాని స్థానంలో ఉండాలంటే చూసారా, అక్కడ అది ఉండవలసి ఉన్నది. కాబట్టి దేవుడు ఒక పరిపూర్ణుడిగా ఉంటున్నాడు. ఎక్కడ కూడా ఆయన చిన్న మిస్టేక్ కూడా చేయడండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనం సంఘములో ఉన్నచో, క్రీస్తు యొక్క శరీరములో సభ్యులముగా మనమందరం ఉన్నచో మనము కూడా అలాగే ఐక్యముగా పనిచేయగలము. ఆమేన్. నిజంగా ఒక పరిశుద్ధాత్మ కంట్రోల్ మనకున్నట్లయితే మరి మన చేతికి 5 వ్రేళ్ళు ఉంటాయి. బొటని వేలు పని, చూపుడు వేలు పని, చూసారా, మధ్యలో ఉన్నటువంటి వ్రేలు పని, ఉంగరపు వ్రేలు పని, చిటికిన వ్రేలు పని, ఇవి స్థానభ్రంశం చెందితే మన చెయ్యి ఎందుకు పనికిరాదండి.
దేని పని అది చేయటానికి దేవుడు ఆ యొక్క అవయవాలలో ఆ యొక్క మరి ప్రతి భాగాన్ని ఆయన సెట్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ నేను నా చేతిని ఎలా వాడుకోవాలో అది నా కంట్రోల్లో ఉంది. దయచేసి గమనించాలి. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన సమస్తము చక్కగా ఒక వ్యూహముగా నిజంగా దేవుని యొక్క పనిని అది నెరవేరుస్తూ ఉన్నది. నిజంగా సంఘము అలా ఉండాలి, అలా జరగాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమని ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ శరీరంలో ఉన్న ప్రతి సభ్యుడు దాని యొక్క స్థానమునకు ప్రతి వరము ఇంకొకరికి సహాయం చేసినట్లుగా ప్రతి సభ్యుడు ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రతి సభ్యుడు ఇంకొకరికి సహాయం చేసినట్లుగా ఉన్నచో అది ఎంతో అద్భుతముగా ఉన్నట్లు ఉంటుంది. అది మనము చూడాలని కోరుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏదో ఒక రోజున అలాంటి గొప్ప కృపను ఆ మహిమను మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఇప్పుడు ప్రవక్త ఆ యొక్క అంశంలోకి వెళ్తున్నాడు. ఒక చక్కని సాదృశ్యముగా మరి ఆ యొక్క జీవితాన్ని తీసుకొని ప్రవక్త వివరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక యవనస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అతని పేరు ఉజ్జియా. అతడు ఒక రాజుగా ఉన్నాడు. అతడు రాజు కాక మునిపే అతడు యెషయా ప్రవక్త యొక్క పరిపాలన కాలంలో రాజుగా ఉన్నాడండి. యెషయా ప్రవక్తగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరియు ఇతడు ఒక బాలుడైన కాపరి. ఇతడు బయట దృశ్యాలను ఎక్కువగా ఇష్టపడేవాడు. యెషయా కూడా ఒక యవనస్తుడు మరియు ఒక యవన ప్రవక్తగా ఉంటున్నాడు. మరియు మీరు ఆ యొక్క కథను చదివినచో ప్రియులారా, మరి ఆ దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో అది ఉందని ప్రవక్త చెప్తున్నాడు. 26వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ విషయాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే 26వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇక్కడ 16వ సంవత్సరంలోనే, అనగా ఆయన యొక్క నిజాయితీ గల తండ్రి మరణం పిదప ఆయన రాజు అయి ఉన్నాడు. వారు ఆయనను తీసుకొని మరియు అతనిని ఇశ్రాయేలుకు రాజుగా నియమించారు. కావున అతని 16వ ఏటనే పరిపాలన చేయట ఆరంభించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దయచేసి గమనించాలి. మరియు ఆయన తల్లిదండ్రుల యొక్క ప్రభావాన్ని చూచాడు. అతని తల్లి ఒక భక్తి గల స్త్రీ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ది ఫ్యామిలీ, ఒక కుటుంబమును గూర్చి నేను అనేక విషయాలు గతంలో చెప్పాను. ఇక్కడ కూడా నేను ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇక్కడ కూడా ఒక కుటుంబంలో తల్లిదండ్రుల పెంపకము తమ కుమారుని మీద ఎలా ఉంటుందో అనే విషయాలు ఇక్కడ ప్రవక్త ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియులరా, దయచేసి గమనించాలి. కాబట్టి ఈ తల్లిదండ్రుల యొక్క ప్రభావాన్ని చూశాడు. అతని తల్లి ఒక భక్తి కలిగిన స్త్రీ మరియు అతని తండ్రి అతని ఒక భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. మరియు దానిలో ఆ యొక్క పిల్లవాడు ఏది సరైనదో చేయగలిగేటట్లు వారు అతనిని ప్రభావితం చేశారు. హల్లెలూయా. నిజంగా ఒక చిన్న బిడ్డ జన్మిస్తే మొట్టమొదటి ఫోకస్ తల్లి మీద ఉంటుంది, తర్వాత ఫోకస్ తల్లిదండ్రుల మీద ఉంటుంది, ఆ తర్వాత ఫోకస్ పరిసరాల మీద ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన పిల్లలు మనలను బట్టి ప్రభావితం అవుతున్నారు. కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా మన జీవితాన్ని వారి ఎదుట అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఈరోజు ఆ అమెరికాను గురించి మాట్లాడుతున్నాడు, ఆ దేశాన్ని గురించి. మన దేశము చుట్టూ నేరములను కలిగినటువంటి బాలులను చూస్తున్నాం. గమనించాలి. అయితే వాస్తవముగా అది గృహములోనే ప్రారంభమైనదని ప్రవక్త అంటున్నాడండి. అవును, నీ ఇంటి పరిసరాల్లో నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో ఆ యొక్క తత్వము తిరిగి నీలో, ఆ లోకంలో నీలో నుండి విడుదలవుతుంది. అది
దయచేసి గమనించాలి. కాబట్టి అలాగున జరగటానికి ప్రవక్త అంటున్నాడు, తల్లిదండ్రులే ప్రారంభకులై ఉన్నారట. మరియు ఒక చిన్న బిడ్డ ఒక మంచి స్థితిలో పెరిగినచో, ప్రాచీన స్థితిలో భక్తి కలిగిన గృహంలో పెరిగినచో అప్పుడు అంతా అయిపోయినదని నేను చెప్పను, ఖచ్చితంగా కాదు. అయితే అది ఖచ్చితంగా ఆ చిన్న బిడ్డకు సరైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉన్నదని కాదు, కానీ దానిని బట్టి ఖచ్చితంగా ప్రభావము కనబడుతుంది. ఇప్పుడు అంటున్నాడు, చాలాసార్లు గృహాలే ఆ పిల్లలకు చూడండి ఒక తప్పును పెంచేటటువంటి స్థలముగా ఉంటుంది. గమనించారా? ఇంకా అంటున్నాడు ప్రవక్త, వీధులలో యథేచ్ఛగా విడిచిపెట్టేస్తున్నారో మరియు వారి యొక్క తల్లి మద్యపానశాలలో ఉంటుండగా, ఇది ఫారిన్ కల్చర్లో ఈరోజు ఈ వైరస్ అన్ని దేశాలకు పాకింది. కాబట్టి ఈరోజు మద్యాన్ని ఒక కామన్ డ్రింక్గా చాలామంది తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అది తప్పుగా వారికి ఏమీ అనిపించినట్టుగా నటిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ బిడ్డ కొరకు జాగ్రత్త వహించట్లేదు. వారు తాగటం, తినటం, ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, వారి అందాన్ని రెట్టింపు చేసుకోవటం, వారు ఎవరికో ఆకర్షణీయంగా కనబడటానికి తాపత్రయపడటం, కానీ ఆ ప్రభావము ఆ చిన్న పిల్లల మీద పడుతుంది అనేటటువంటి విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. నాకు ప్రియులారా, నా వ్యక్తిగత జీవితంలో నా తల్లి యొక్క ప్రభావమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందని నేను చెప్పగలను. ఎందుకంటే నేను చూసిన ఆమె జీవితంలో ఎక్కువ భాగం ఆమె ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను గడుపుచు, నేను ఆ రాత్రులలో లేచి మెలకు వచ్చి లేచినప్పుడు కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉండుట నాకు వినపడేది, నా చెవుల్లో వినపడేది. కాబట్టి ఈరోజు వారి ప్రేరణే నేను కూడా మెలకు వచ్చినప్పుడు, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైంది, మా తల్లి తండ్రులు కాలానికి అవతలకు వెళ్ళిపోయారు, తెర దాటేశారు వాళ్ళు. అయితే ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నటువంటి నేను, మాకు కలిగిన సంతానం కొరకు కూడా నేను ఆ విధంగా ప్రార్థన చేయటానికి ప్రేరేపింపబడి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, నిజంగా మన యొక్క ప్రవర్తన, మన తల్లిదండ్రుల ప్రవర్తన మన మీద ఎలాగైతే హల్లెలూయా ప్రభావితం చేసిందో, మన ప్రవర్తన లేకపోతే మన యొక్క స్థితి మన పిల్లల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, వారికి అనురాగాన్ని పంచాలా. హల్లెలూయా. అలాంటి అనురాగాన్ని ఈరోజు చూపించట్లేదు. వారి యవ్వనం ప్రేమించుటకు మరియు గౌరవించుటకు మరియు బైబిల్ చదువుటకు మీరు వారికి బోధించాలి. ఈరోజు బోధకులే బైబిల్ చదవట్లేదు. విశ్వాస కుటుంబాలు ఎలా చదువుతారండి? కాబట్టి మన దిక్చూచి బైబిల్ అయి ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రేమ లేఖ మనకిచ్చాడు. ఆ తదుపరి సర్వసత్యంలోనికి నడిపించటానికి మన ప్రవక్తను పంపించి మనకు అనేకమైనటువంటి వర్తమానాలు మనల్ని ప్రేమించి దేవుడు ఇచ్చాడు. కనీసం బైబిలే చదవటం ప్రారంభంలో తెలియని వీరికి ఈ వర్తమానాలు ఏమర్థమవుతాయి? చాలామందికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అక్కడ వర్తమానంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని తీసి మరొక దాని మీద పేస్ట్ చేస్తున్నారు అంతే. ఆ వర్తమానము తమ జీవితంలో కనపడదు. కానీ ఒక సైన్స్ బోధించేటటువంటి ఒక లెక్చరర్ కానీ ఒక టీచర్ కానీ సిగరెట్ తాగుట ఎంత హానికరమో, ఆ ఊపిరితిత్తులు ఎలాగైతే పాడవుతాయో బోధించిన తర్వాత, ఆ టీచర్ లేక లెక్చరర్ సిగరెట్ తాగితే ఎలా ఉంటుందో, ఈరోజు బోధకులైన వారి బోధకి వారి వ్యక్తిగత జీవితానికి చాలా భేదము ఉన్నది. అందరూ అని నేను అనట్లేదు, కొందరు అని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే ప్రవక్త వెంటనే
మరి జాన్ వెస్లీ తల్లిగారైనటువంటి సూసన్నను ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నేను సూసన్న వెస్లీని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆమెకు 17 మంది పిల్లలున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆమె ప్రతిదినము ప్రార్థించుటకు, గ్లోరీ టు గాడ్, 2 గంటలు, హల్లెలూయా, ఎక్కువ సమయం ఆమె కలిగి ఉండేదట. కాబట్టి పిల్లరా, ఈరోజు ఒక్కరు లేక 2 పిల్లలను పెంచటమే మనకి తల ప్రాణం తోక్కొస్తుంది లోక సామెత ప్రకారం. విన్నారా? అంటే అర్థం ఏంటి? అంత కష్టమైపోతుంది ఈ రోజుల్లో. 2 పిల్లలను మెయింటైన్ చేయటమే కూడా చాలా కష్టమైపోతుంది. నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ప్రవక్త ఎంత డీప్గా వెళ్తున్నాడో. 17 మంది పిల్లలను ఆమె పోషించి గొప్ప ప్రయోజకులు, ఒక్కరు కూడా తప్పిపోకుండా, ఒక్కరు కూడా లోకం వైపు వెళ్ళిపోకుండా, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతాయి. ఆ 17 మంది పిల్లల్ని మంచి మంచి పొజిషన్లో పెట్టింది ఆ తల్లి. దానికి కారణం ప్రవక్త అన్నాడు, ఆమె చేసిన 2 గంటల, దేవునికి కేటాయించిన 2 గంటల సమయం చేసిన ప్రార్థన. ఈరోజు నేను కూడా పలుమార్లు ఎందుకు నా తల్లిని గుర్తు చేసుకుంటానంటే ఆమె ఎక్కువ సమయము ప్రార్థనలోనే గడుపుట నేను చూశానండి. ఈరోజు భక్తి జీవితం ఎక్కడో నేను నేర్చుకోలేదు, కానీ నా ఇంటిలో ఆమె చేసిన ప్రార్థనే నాకు పునాది వేసింది. దేవునికి స్తోత్రం. దాని గురించి చెప్పడానికి నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను ప్రియులరా. ఎందుకంటే అలాంటి మంచి తల్లిని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎల్లప్పుడూ కూడా ఆయనకు స్తుతి చెల్లిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, చూడండి, ఆ చిన్న పిల్లలు లైన్గా 17 మంది ఆమె చుట్టూ మోకరించేవారంట. ఈరోజు తల్లే మోకరించదు. ఈరోజు టెలివిజన్ ఎంటర్ అయిపోయింది, ఈరోజు సెల్ ఫోన్ ఎంటర్ అయిపోయింది, ఈరోజు సోషల్ మీడియా ఎంటర్ అయిపోయింది, ఈరోజు రకరకాలైనటువంటి ఆకర్షణలు ఇళ్లల్లోకి వచ్చేసినాయి. సాతానుగాడు తీసుకొని వచ్చేసాడు. ఆనాటి ఆ పాత కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ ప్రార్థనలు ఈరోజు చూద్దామన్నా కనబట్టలేదు ప్రియులరా. సమాజంలో పిల్లలు చెడిపోయారంటే, యవనస్తులు చెడిపోయారంటే, ప్రతి ఒక్కరూ నాశనం వైపు ఒడిగా పరిగెత్తుకుని వెళ్తున్నారంటే వారి బాల్యములో పడాల్సినటువంటి ఫౌండేషన్ ఎక్కడో మిస్ అయిపోతుంది. కనుకనే ఈ నష్టాలు జరుగుతూ ఉన్నవి. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ చిన్న పిల్లలు కూడా ఆ తల్లితో పాటు మోకరించేవారట. హల్లెలూయా. వారిలో నుండి జాన్ వెస్లీ మరి చార్లెస్లను దేవుడు బయటకు తీసుకొచ్చాడు. వీరు ప్రపంచము యొక్క స్థితిగతులే మార్చేశారండి. హల్లెలూయా. మరియు ఆ దినమున వారు ప్రపంచాన్ని దేవుని వాక్యంతో తలక్రిందులు చేశారు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున ప్రవక్త అంటున్నాడు, మనము కలిగి ఉన్న రీతిగా ఆ దినము ఆమె బట్టలు ఉతికి యంత్రం, వాషింగ్ మిషన్ లేదామెకి, ఆరబెట్టే యంత్రం లేదామె. కాబట్టి ఎలాంటి యంత్ర పరికరాలు లేకుండానే అంత పని ఆమె చేసుకునేది. హల్లెలూయా. ఒక పని మనిషి కూడా ఆమెకు లేదు. అవన్నీ ఆమె తనకు తానుగానే చేసుకునేది. అయినప్పటికీ కొంత ప్రత్యేక సమయాన్ని ఆమె కలిగి ప్రార్థన చేయటానికి ఉపయోగించేది. చూసారా? ఎందుకనగా ఆమె కొంత ప్రభావాన్ని ఆ పిల్లలపైన ఉంచేది. చివరికి వారు ప్రపంచ గమనాన్నే మార్చివేశారు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఆ పాతకాలానికి చెందిన తల్లి, అది ఒక పాతకాలపు తీరును కలిగిన గృహం. అచ్చట ప్రార్థన మరియు పరిశుద్ధ గ్రంథమే చాలా ప్రాముఖ్యమైన వస్తువులై ఉన్నాయి. దయచేసి గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ బైబిల్ ఎక్కడుంటుందో మనకు తెలియదు. సెల్ ఫోన్లో చూస్తాం, లేకపోతే ట్యాబ్లో చూస్తాం. చదవచ్చు, తప్పులేదు, నేను తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఆ పాత పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుచున్నప్పుడు ఉన్నంత థ్రిల్, తృప్తి, సాటిస్ఫికేషన్ మరి ఏ యంత్ర పరికరాల ద్వారా లేకపోతే కలిగిన టెక్నాలజీ ద్వారా మనం చూస్తే
అంత సంతృప్తిగా అనిపించట్లేదు. కానీ నిజమైన సంతృప్తి ఆ పాత పుస్తకాన్ని తెరచి ఆ జీవం కలిగిన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఉన్న మాధుర్యం, మరి ఆ యొక్క సంతోషం మరెక్కడా దొరకదు ప్రియులారా. కాబట్టి ప్రతి అవసరానికి ప్రార్థన చేయాలనేటటువంటి ఆలోచన ఎలా వస్తుంది అని అంటే, ఆ పాత గృహాలలో ఖచ్చితంగా పిల్లలు అనుకునేవాళ్ళం ఏమంటే, ప్రతి అవసరానికి నాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు ఆ పాత తల్లులు అనేవారు, ప్రార్థన చేయి దేవుడిస్తాడు. ఈరోజు లేవు నాన్నాయి, ఈరోజు మన దగ్గర అవి లేవు. మనం వెళ్ళి అప్పు తెచ్చుకోకూడదు, అప్పు శాపం. కాబట్టి మనం ఏం చేయాలి నాన్న? ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పే తల్లులను ఈరోజు పిల్లలు ఒక జ్ఞానం లేని తల్లులుగా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు దేవుని ఎడల భక్తి అంటే ఒక వెర్రితనముగా మార్చేసింది ఈనాటి సమాజం ప్రియులారా. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు అబ్రహాం లింకన్, ఆయన తన జీవితంలో వయస్సు వచ్చేటంత వరకు పరిశుద్ధ గ్రంథము తప్ప వేరే పుస్తకాన్ని అతడు కలిగి లేడట. చూసారా? హల్లెలూయా. అలాగే ఒక యాత్రికుని ప్రయాణం అనేటటువంటి బైబిల్ తర్వాత అత్యంత ప్రాచుర్యం, ఆ దినాల్లో ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం. కాబట్టి అది అతని దగ్గర ఉండేదట. అది ఏ రకమైన ప్రవర్తనగా అతని జీవితాన్ని మార్చిందో మీరు ఒకసారి ఆలోచించారా అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రతి చెత్త పుస్తకాలు తెచ్చేసి మరి ఆ రోజుల్లో పుస్తకాలు చదివాం. నేడు చూస్తుంటే ఆ పుస్తకాలు కాదు, సోషల్ మీడియాలోనే, ఆ సెల్ ఫోన్లోనే సకల చెత్తంతా ఉంది. అది వాడటం మంచిది కాదని కాదు, అది నీకు ఉపయోగార్థంగా వాడవచ్చు, నో ప్రాబ్లం. కానీ దానికి బానిస కాకూడదు. దానికి నీకు కంట్రోల్ చేసుకునే పవర్ లేకపోతే, నీ ఇష్టానుసారంగా చూడటానికి మొదలు పెడితే చూడవలసింది మిస్ అవుతావు, చూడకూడనిది నువ్వు చూస్తావు. తద్వారా ఏమైపోతామో మీరే ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు సమాజం ఎలా ఉంది, యవనస్తులు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబాలు ఎలా ఉన్నాయి, మీరు ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అస్తవ్యస్తముగా ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, ఓకే నేను మీ గృహాల్లోకి రానివ్వండి, మీ యొక్క గోడల మీద ఎట్టి రకములైన బొమ్మలు ఉన్నవో నేను చూడగలను. అసహ్యమైన అసభ్యకరమైన చిత్రాలు ఆ గోడలకు అతికించుకుంటున్నారు యవనస్తులో. చూసారా? అంటున్నాడు, మీ గృహాల్లో, మీ ఆఫీసుల్లోకి నన్ను రానివ్వండి, మీరు అక్కడ ఎటువంటి సంగీతాన్ని కలిగి ఉన్నారో నన్ను గమనించనీయండి. చూసారా ప్రియులారా? ఈరోజు పాపులర్ అయినటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారంటే అతడు ఒక మంచి గాయకుడై ఉంటాడు. ఈ మంచి గాయకుడు పాత లేకపోతే ఈ సినీ సంస్కృతి లేని, లేకపోతే సినిమా బాణీలు కానీ చక్కని పాటలు పాడేవారు ఈ దినాల్లో లేరు. ఏ ట్యూన్ చూసినా ఎంతో చక్కని సినిమా పాటలో నుండి పుట్టిన తాజా బిడ్డగా అది కనబడుతుంది. కాబట్టి ఆ బిడ్డని చూస్తే ఖచ్చితంగా తల్లి గుర్తు వస్తుంది. అలా ఉన్నాయండి పాటలు. నన్ను క్షమించాలి, కారణం ఏంటంటే పరిస్థితి అలా ఉంది. ప్రవక్త అన్నాడు, ఆ దినాలలో గూర్చి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాలను పరిశీలన చేసుకోమంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఈరోజు వధువుకు ఒక పరిచర్య ఉంది. ఈరోజు వధువు ఆ బోధించు స్థానంలో ఉంది. ఈ వధువులో ఉన్నటువంటి 5 రకాల పరిచర్యల్లో ఉన్నటువంటి సేవకులలో నుండి దేవుని ఆత్మ ఇంకనూ మాట్లాడుచూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ చూడండి, ప్రవక్త అంటున్నాడు ఎలాంటి సంగీతాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత అసభ్యకరమైన స్థితిగతులు ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఏంటి? అపవిత్రాత్మలు కమ్ముకున్నాయి.
ప్రతి గృహాలలోనూ అపవిత్రాత్మలు కమ్ముకున్నాయి. ప్రతి గృహాలలో ఈరోజు వాక్యం అంటే ఒక ఫూలిష్నెస్గా కనబడుతుంది. వాళ్ళకి బైబిల్ చదివే వాళ్ళంటే ఒక జ్ఞానం లేని వారుగా కనబడుతున్నారు. ప్రార్థన చేసే వాళ్ళంటే ఒక వెర్రివారుగా కనబడుతున్నారు. మరి కొంతమందికి ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం బోధించేవారు వెర్రితనముగా కనబడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము ఏది వెర్రితనమని చెప్తుందో అది ఒకరోజు దేవుని శక్తిగా పరిణమించినప్పుడు ఈ శక్తి లేని భక్తిహీనులందరూ కూడా చెట్ల చాటున, కొండల చాటున దాగుకునే పరిస్థితులు వస్తాయి. బీ కేర్ఫుల్. పరిస్థితులు తారుమారు కాకుండానే ముందుగానే సృష్టికర్త యొద్దకు రావటం మంచిది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ గృహాలు ఈరోజు ఎలా ఉన్నాయండి? ఈ గృహాలలో చూడండి, నాజూకుగా ఎంతో మరి పరిస్థితులు తారుమారైపోయి, ఆనాటి ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఎంతో మాదిరిగా ఉండాల్సిన గృహాలు అస్తవ్యస్తముగా మారిపోయాయి. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి మార్గం వారిదే, ఎవరి ఆలోచన వారిదే, ఎవరి స్వేచ్ఛ వారిదే, ఎవరి త్రోవలు వారివే. ఐక్యముగా కూర్చొని మాట్లాడే ఆనాటి గృహాలను ఈనాడు మనం చూడాలన్నా కనబడట్లేదు, అరుదుగా ఉన్నాయి. దయచేసి గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే చూడండి, అట్టి మరి గృహాలు అనేకం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉజ్జియా మనలాగే ఒక మంచి గృహంలో పెరిగి ఉన్నాడు. ఎందుచేతనగా అతని యొక్క భక్తి కలిగిన తల్లిదండ్రుల ప్రభావం మూలముగా, మరియు అతడు రాజు అయిన వెంటనే ప్రసిద్ధిగాంచిన అన్ని అభిప్రాయాలను మరియు అన్ని రాజకీయ విభేదాలను ప్రక్కన పెట్టి, గ్లోరీ టు గాడ్, పిమ్మట తన యొక్క మనస్సును ఒక దాని మీదే లగ్నముంచాడట. ఏది ఏమైనప్పటికీ అతడు దేవుని సేవించాడు. అట్టి మరికొంతమంది రాజకీయ నాయకులు చూసారా, మనకు అవసరం. అమెరికా దేశము క్రైస్తవ దేశం, వారు తప్పకుండా బైబిల్ ఎరిగే ఉంటారు. గమనించారా? కానీ ప్రియులారా, ప్రస్తుతం మనము ఈ అన్య దేశము లేకపోతే భారతదేశంలో ఉన్నాం. అన్య దేశం అంటే ఐ మీన్ క్రైస్తవేతర దేశం అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఉన్నాం. మనము క్రైస్తవ్యాన్ని లేకపోతే క్రీస్తు మార్గాన్ని అనుసరించి నడుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న కల్చర్, ఇక్కడ ఉన్న వాతావరణం మనకి భిన్నముగానే ఉండొచ్చు. దయచేసి గమనించాలి. కానీ ఈరోజు ఒక మతాన్ని బట్టి రాజులుగా ఉండుట మన దేశానికి సాధ్యం కాదు, కానీ దైవ భక్తి కలిగి ఉండుట మాత్రం ఎంతో మంచిదై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అతని యొక్క తండ్రి అతడు దేవుని సేవించి మరియు జీవించులాగున తండ్రిలో నుండి, తండ్రి ద్వారా ఈ ఉజ్జియా నేర్చుకున్నాడు, లేకపోతే ప్రభావితమయ్యాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క రాజ్యము మహాఘనత వహించిన రాజ్యము, సొలొమోను రాజ్యం తర్వాత గొప్ప రాజ్యము ఇదేనని ప్రవక్త చెప్తున్నాడండి. దేవుడు ఇతనిని ఎంతగా దీవించాడో. హల్లెలూయా. చూడండి, ఈ ఉజ్జియా జీవితం ఈ యొక్క యవ్వన ప్రవక్త అయిన యెషయా మీద కూడా ప్రభావితం చేసింది. ఈ ప్రవక్త ఈ కాలంలో దేవాలయంలో లేక పొలంలో ఉన్నాడు. మరియు ఆయన ఎలా కనిపించాడు చూసారా? ఒక సరైన నిలకడను తీసుకొని వ్యక్తిని, సరైన విషయమును చేయు వ్యక్తిని, సరైన ఉద్దేశము మరియు లక్ష్యాన్ని కలిగిన వ్యక్తిని దేవుడు ఎలా దీవిస్తాడో ఆ యవన ప్రవక్త చూశాడు. మరియు ఆయన సరైనదే చేశాడని నమ్మాడు. చూసారా? కాబట్టి ప్రియులారా, మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రవక్త అంటున్నాడు, నీవు నీ యొక్క మనస్సును మరియు నేత్రములను మరియు జీవితంలో నీ యొక్క ఉద్దేశాలను మరియు లక్ష్యాలను సరైన విషయం వైపు నువ్వు పెట్టినచో
నీవు మిగతా వాటి నుండి సరైన విషయం యొద్దకు రావాల్సి ఉన్నావు, నీవు విఫలము కాలేవు. చూసారా? కాబట్టి అది సరైన మార్గమై ఉంటే ఎన్నడూ విఫలం కాదు. వేరే వైపునున్న దానిని చేయుటకు నీవు ఎంతగా శోధింపబడిననో దాని నుండి నీ తలను త్రిప్పివేయము. అది నేను ఎంతగా ఆకర్షించినా దాని వైపు నువ్వు చూడకూడదు. పిమ్మట ఏది నిజమైనదో దానినే చేయము. మరియు నీవు నిజము అని నీకు తెలియను, మరి అది నీకు తెలిసి ఉన్నట్లయితే, అది నీకు తెలుసును కదా, నీవు మంచిగా మరికొంత మంచిగా భావిస్తున్నావు కదా, మరియు దీనికి సమస్తమును అది అచ్చట సరిపోయినది. కాబట్టి నీవు సరిగ్గా బయటకు రావాల్సి ఉన్నావు. నీవు పశ్చిమమునకు వెళ్ళుట ప్రారంభించావు, అయితే నీవు వెళ్ళలేదు. నీవు ఉత్తరమునకు వెళ్ళుట లేదు, నీవు వెళ్ళుచున్నావు. నీవు పశ్చిమమునకే వెళ్ళుచున్నావు. మరియు అదే విధముగా సత్యము మరియు అసత్యము అలాగే ఉన్నది. నువ్వు ఒకవైపుకి వెళ్ళాలనుకుంటున్నావు, మరోవైపుకి వెళ్ళాలనుకుంటున్నావు, మళ్ళీ పశ్చిమానికి అనుకుంటున్నావు, మళ్ళీ ఇంకొక దిక్కుగా అనుకుంటున్నావు. ఈ కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండాలంటే లక్ష్యము కరెక్ట్గా ఉండాలండి. లక్ష్యము తప్పిపోతే నీ ఆలోచనల్లో తారుమారు వచ్చేస్తుంది. తారుమారు వచ్చినట్లయితే నీ జీవితమే గురి తప్పిపోతుంది. ఇక్కడ ప్రవక్త అన్నాడు, యెషయా దీన్ని చూశాడు, దేవుడు అతడిని దీవించుట చూశాడు. అతడు ఏ రీతిగా సమస్త దేశముల చుట్టూ అతని యొక్క కీర్తి ప్రసిద్ధులు వ్యాపించాయో చూశాడు. ఐగుప్తు దేశంలో కూడా అతని కీర్తి వెళ్ళిపోవటం చూశాడు. అతనితో యుద్ధము చేయటకు ఎవరు ఎందుకు కూడా ముందుకు రాలేకపోయారో చూశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అతడితో ఉండుట చూశాడు. కావున వారు అతనికి శాంతి సమాధానపు కానుకలు పంపారు. దేవుడు ఇతడితో ఉన్నాడు. ఇతడితో మనం పోరాడకూడదు, ఇతనితో యుద్ధాలు చేయకూడదు, ఇతనితో వ్యాజ్యం ఆడకూడదు, ఇతనితో మనం పెట్టుకోలేము. బికాజ్ దేవుడు ఇతడికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇతని జోలికి మనం వెళ్ళకూడదు అనేటటువంటి విషయాన్ని మిగతా చుట్టుప్రక్కల ఉన్న రాజులు గమనించారట. నిజంగా పిల్లల దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి అందరూ అతనితో సమాధాన పడ్డారంట. అతడు ఒక మంచి వ్యక్తి అని తేలిపోయింది. కారణం ఏంటంటే అతనితో దేవుడు ఉన్నాడు. ఎవరు మంచివాడండి? దేవుడు మాత్రమే మంచివాడు. దేవుడు మనలో ఉంటే మనం మంచి కార్యాలే చేస్తాం. మనలోని మంచితనము దేవుని బట్టి కలుగుతుంది తప్ప మనలను మనమే గొప్ప చేసుకొనుటను బట్టి ఎన్నడూ కూడా మన జీవితంలో మంచి ఉండదు ప్రియులారా. దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒక జాతి కానీ, చూసారా, ఒక ప్రజలు కానీ, లేక సంఘము కానీ, వ్యక్తి కానీ, విమర్శకులు నిన్ను ఎంత విమర్శించినప్పటికీ నీవు సరైన విషయమునే చెయ్యవలసి ఉన్నావు. ఆమేన్. వారి యొక్క హృదయముతో నీ కొరకు ఆ మార్గమంతయు వారు గౌరవాన్ని కలిగి ఉంటారు, మరియు అది సత్యముగా ఉంటుందని నేను కనుగొన్నాను. ప్రైజ్ ద లార్డ్. చూసారా, మీరు నిజాయితీగాను మరియు న్యాయముగాను ఉండండి, ప్రజలు దానిని గౌరవిస్తారు. గ్లోరీ టు గాడ్. చూసారా, మరియు వారు తప్పుడు ప్రజలైనప్పటికీ దానిని గౌరవిస్తారు. చాలామంది అంటారు, తప్పుటోళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటారు. కానీ ప్రియులారా, దయచేసి గమనించండి, అది సత్యం కాదు. ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, వారు చూడండి, మరి సరైన వ్యక్తులు కానప్పటికీ కూడా, ఆ విమర్శకులు ఎటువంటి వారైనప్పటికీ కూడా, చూసారా, మీలో నిజాయితీ ఉన్నట్లయితే ప్రజలు దాన్ని గౌరవిస్తారంట. వారు తప్పుడు ప్రజలైనా కూడా దాన్ని గౌరవిస్తారట. ఎందుచేతనగా అది మానవ సంబంధమైనది. మనమందరము మానవులము, మరియు తప్పు ఒప్పులు ఉన్నవని మనం ఎరుగుదుము, మరియు మనము దానిని తీసుకున్నాం. ఎందుకంటే రెండిటిని మనం తీసుకోవాలి. తప్పును ఒప్పును కూడా మన జీవితంలో మనం చూడాలి.
కానీ సరైన మార్గము మనము అనుసరించి నడుస్తున్నట్లయితే మనం పడిపోవచ్చున్నను తిరిగి లేస్తాం. పడగొట్టడానికి సాతానుడు నానా ప్రయత్నాలు చేస్తాడు, కానీ తిరిగి లేవటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉజ్జియా ప్రామాణికతను కలిగి ఉన్నాడట. చూసారా, ఇతడు యెషయా ప్రవక్తకు గొప్ప ప్రభావము చూపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ చిన్న యవ్వన ప్రవక్త చూస్తున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. నిజంగా చూసారా, మరి ఆ ఉజ్జియా ఎంత భయభక్తులు కలవాడు, ఎంత చక్కగా పెరిగాడు, ఎంత చక్కని పరిపాలన చేస్తున్నాడు, దేవుని ఎడల ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు. చూసారా, అలాంటి పరిస్థితులు మనకు అప్పుడప్పుడు కొందరిలో కనబడతానే ఉంటాయి. దాన్ని బట్టి మనం ఖచ్చితంగా అభినందించాలి. కానీ ఇక్కడ చూడండి, అనేక మంది ప్రజలు చేసిన రీతిగానే ఉజ్జియా ఒక ప్రాణం మీదకి తెచ్చుకునేటంత తప్పు చేశాడండి. అది చేసినప్పుడు అతడు ఏమనుకుంటున్నాడు, అతని చేతిలో ఉన్నట్లుగా ఇదంతా నేను చేయగలను అన్నట్లుగా అతడు హెచ్చించుకొనుట ప్రారంభించాడు. చూసారా, గమనించారా? అయితే అతడు తన ఆత్మలో హెచ్చించుకున్నాడట. చూడండి ప్రియులారా, నీకంత సాఫీగానే ఉండొచ్చు, నువ్వు చక్కగానే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సిస్టమ్ను నీవు తారుమారు చేయుట మంచిది కాదు. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నువ్వు చక్కగా నిలిచియుండు, దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఆ పనిలో నుంచి జంపు చేసి వేరొకరి పనిని నువ్వు తీసుకోవటానికి ట్రై చేసావా, వేరొకరి విధంగా అనుకరించడానికి ట్రై చేసావా? నేను ప్రారంభంలోనే చెప్పాను ఈ మాట. అనుకరించడానికి తేడా ఉంది. కాబట్టి అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అనుకరించడం ప్రారంభించావో ఇక నీ పరిస్థితి తారుమారు అవుతుంది. గుర్తు చేసుకోండి. కాబట్టి పిల్లరా, ఇతడు కొద్ది కాలం మంచిగానే సాగాడు, ఆ తర్వాత హెచ్చించుకోవడం ప్రారంభించాడు. ఇదంతా కూడా మనం బైబిల్లో చూడగలం. ఉజ్జియా చరిత్ర మనందరికీ క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా అవగాహన ఉన్నటువంటి ఒక చరిత్ర అది. దయచేసి గమనించాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను క్రైస్తవులతోనూ సేవకులతోనూ మాట్లాడుచున్నాను, మరియు ఈ విషయాలతో నేనెంతో నిజాయితీగా ఉండాలనుకొనుచున్నాను, మరియు అచ్చటి అనేక మంది సేవకులు తప్పు చేస్తారు. ఎస్, ఏమంటున్నాడండి? సేవకులు వారు చేసే చర్యలను గురించే మనము చాలాసార్లు విని ఉన్నాం, మరియు బహుశా వారు చేయకూడని విషయాలు కూడా వారిలో కొంతమంది చేయవచ్చు. నేను అనుకొనుచున్నది ఏమనగా, కొన్నిసార్లు వారు మంచివారు, ప్రభువు చేత వాడబడే ఒక చిన్న రాజ్యాన్ని వారు చుట్టూ నిర్మించుకుంటారు, లేక ఒక గొప్ప పలుకుబడిని చాలామంది వారి సభలకు, మరి ఆ పలుకుబడిని బట్టి సభలకు హాజరవుతారు. వారు జాగ్రత్త వహించనంత స్థితి వరకు, మరియు వారి పైకి హెచ్చించుకునే స్వభావం వరకు ప్రజలు వారిని అభినందిస్తారు మరియు నిలవబెడతారు. మరియు చూసారా, దానిని నిజముగా అలా చేయరాదు. మనము గుర్తుంచుకొనండి, మనమందరం కూడా అలాంటి స్థితిలో గుండా వెళ్ళవలసి వచ్చినా సరైన స్థితిలో నుండి మనం తప్పిపోకూడదు. దయచేసి గమనించాలి. మనమందరం కేవలం దేవుని పిల్లలం. మీరు చూసారా, దేవుడు మనలో ఒకరిని ఒక రీతిగా, ఇంకొకరిని మరొక రీతిగా చేసినచో ఎలా ఉండును? ఎందుకని? దేవుడు నన్ను ఒక వ్రేలితో మరియు ఒక కన్నుతో చేశాడు, మరియు ఆ రీతిగా మంచిది. మనం ఒకరికొకరము అభినందించుకొనవలసి ఉన్నాం, మరియు పిమ్మట ఒకరికొకరము గొప్పవారినిగా భావించుకోరాదు. ఎందుకనగా మనమందరము కలిసి కట్టుగా ఒకే దేవునికి సంబంధించిన వారము గనుక. చూసారా, మరియు మనమందరము ఒకే చెట్టు నుండి బయటికి వచ్చాము. గ్లోరీ టు గాడ్. కాబట్టి నీకే వర్క్ అప్పగించబడిందో అది చెయ్యి.
దేవుడు నీ చేతిలో ఏది పెట్టాడో దానినే నువ్వు చేయి. ఆమేన్. దాని నుంచి ఎక్కువ కానీ దాని నుంచి తక్కువ కానీ అవసరం ఏముందండి? నీవు నీ పొజిషన్లోంచి జంప్ అయి వేరొక దానిలోకి వెళ్ళకూడదు, వేరొక దానిలోంచి మరొక దానిలోకి వెళ్ళకూడదు. దేవుడు నీకు ఏది కేటాయించాడో, నీలో నుండి ఏది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందో దాని మీదే నువ్వు డిపెండ్ అయి ఉండాలి. ఎవరినో చూసి ఏదో చేయాలని మనం ప్రయత్నం చేయకూడదు. చూసారా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, చాలాసార్లు సేవకులు ఒక చిన్న భద్రతగా భావిస్తుంటారు మరియు వారు నాయకత్వం చేస్తూ ఉంటారు. నీవు తెలుసుకొనవలసిన మొట్టమొదటి విషయం ఏమనగా, వారు చేయకూడని విషయములు చేస్తారు మరియు అది మనకు తెలుసు. చాలాసార్లు నీతిమంతులు మరియు మంచి ప్రజలు కూడా అలా చేస్తారు. కాబట్టి వారు అనేకమైన సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు. అనగా వారు పెద్ద విందులకు వెళ్తారు. మరియు ఒక విషయం మీరు మొదటిగా తెలుసుకోనండి, అదేమనగా వారు ఏదో ఒకసారి కొద్దిపాటి డ్రింక్ కావాలని కోరుకుంటారట. గమనించారా ప్రియులారా? మరియు వారు లోకంలో పడతారు. మరియు నేను ఆలోచిస్తున్నది ఏమనగా, ప్రవక్త అన్నాడు, ఈరోజు మన సంఘముతో ఉన్న సమస్య అదే. మరి యొక్క పెంతుకోస్తు కదలికతో సమస్య అదే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఉద్యమం లేకపోతే ఒక ఉద్యమం బాగానే ఉంది, కానీ ఎక్కడో ఒక చోట చల్లబడిపోతున్నారు, ఎక్కడో ఒక చోట స్టెప్ రాంగ్ వేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, అది స్పష్టంగా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మనం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మరి ఎంతో యథార్థత కలిగిన సంఘాలు ఉన్నాయి, భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. చూసారా? అయితే ఆ తప్పిదాన్ని మనం చూసినప్పుడు, చూసారా, నా సహోదరులలో తప్పిదమును నేను సూచినచో, నా బిడ్డలో, నా భార్యలో, అది ఏమైనప్పటికీ నిజమే. ఒక నిజమైన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను సరిచేస్తారు. కాబట్టి మన పిల్లల్లోనే కానీ సహోదరుల్లోనే కానీ తప్పు కనపడితే పర్వాలేదులే, టేక్ ఇట్ ఈజీ అని సాగిపోవటం న్యాయసమ్మతం కాదు. అతన్ని పర్సనల్గా నువ్వు పిలిచి మాట్లాడాలి. మన కుటుంబం గాడి తప్పిందంటే గాడిలో పడే వరకు మనము అన్ని ప్రయత్నాలు చేయాలి, చేస్తాం కూడా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ఇలాగున సరిచేయబడుట దేవునికి ఇష్టమైన కార్యం. కాబట్టి మన సంఘములలో ఉన్న సమస్య ఏదనగా, ఇతరుల వలె ఉండుటకు మనము ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం. ఇదే నేను ప్రారంభంలో చెప్పాను. చూసారా? మనం ఎవరో ఒక వ్యక్తిలా నటించవలనని ప్రయత్నిస్తాం. మనము వారి యొక్క అలవాట్లను తీసుకొని, ఆ మేనరిజాలను తీసుకొని అనుసరించడానికి ప్రయత్నిస్తాం. మరియు మీరు తెలుసుకొనవలసిన మొట్టమొదటి విషయం ఏదనగా, అది అలా చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, చూడండి, ప్రవక్త అంటున్నాడు, ప్రతి ఉద్యమం పెంతెకోస్తును గురించి మాట్లాడాడు. ఆ ప్రజలు వారి యొక్క ప్రారంభంలో వారు సరిగ్గానే ఉన్నారు. ఈరోజు మనల్నే పరీక్షించుకుందాం. పౌలు గారు అన్నారు, మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందమని. కాబట్టి ఒకసారి వర్తమానము వైపు కూడా మనం చూసుకుంటే, అంటే మన వైపు మనం చూసుకుంటే, చూడండి, ప్రారంభములో ఈ వర్తమానము కోసం వారి జీవితాలనే త్యాగం చేసిన మహాగనులు ఉన్నారు. నేడు పరిస్థితి కొంచెం స్లిప్ అయింది. ఏమైందో తెలుసా? ఒక రిలాక్స్గా ఉండటానికి అంతకు ముందున్న ఈ పెంతెకోస్తు ఇతర సంఘ శాఖలు ఎలాగైతే ఉన్నాయో అవి ఏ స్థితిలో జారిపోయాయో, ఈరోజు కూడా ప్రియులారా, వర్తమానములో మనం ఉన్నామని చెప్పుకొనుచున్నాము, కానీ వర్తమానము ప్రకారము మనము ప్రవర్తించలేకపోతున్నాము. కాబట్టి ప్రవక్త అంటాడు, ఆ దినాలలో మనకందరికీ తెలుసు, అజూసా వీధి నుండి
ఆనాడు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉజ్జీవం, దాని యొక్క చరిత్ర ఇక్కడ అన్నాడు. స్ట్రీవ్పోర్ట్ లూసియానాలో ఒక సభను ఏర్పాటు చేయుటకు ఆయన అచ్చట ఉంటాడు. అతడు అజూసా వీధిలో గల మొట్టమొదటి వ్యక్తి మరియు పిమ్మట ఈ దేశంలో పెంతుకోస్తుకు అదే ప్రారంభం. బహుశా 50 సంవత్సరాల క్రితం కావచ్చు నేను అనుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ అన్నాడు, మెక్ పార్సన్ దేవాలయమునొద్ద సునాద సంవత్సరం గోల్డెన్ జూబ్లీని వారు బోధించాను. కాబట్టి ఏంజిల్స్ దేవాలయమునొద్ద ఇక్కడ అంటున్నాడు, లాస్ ఏంజిల్స్లో గల దేవాలయమునొద్ద కొన్ని సంవత్సరముల క్రితం పెంతెకోస్తు యొక్క 50వ సంవత్సర స్మారక సునాద సంవత్సరమును గూర్చి నేను బోధించాను. ఇప్పుడు మీరు చూసారా? అయితే అప్పటి నుండి ఇప్పటికీ అనేకమైన చిన్న చిన్న విషయాలు సంఘములోనికి మెల్లగా, ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆ గొప్ప ఉజ్జీవ జ్వాలను రగిల్చిన పెంతెకోస్తు సంఘాలు చల్లారిపోయాయి. సంఘంలోనికి రకరకాలైనటువంటి కార్యాలు మెల్లగా ప్రవేశించాయి. కాబట్టి పిల్లరా, సంఘము లోకములో ప్రతి దినము భుజాలు తట్టుచు, లోకముతో ప్రతిదినము భుజాలు తట్టుచూ వచ్చినది. మనకేం పనండి లోకంతో? గమనించారా? కాబట్టి అది ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో మళ్ళీ వెనకకు వస్తుందని నేను అనుకోవట్లేదు అన్నాడు. చూసారా? కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అనేక పర్యాయములు సంవత్సరముల క్రితము జరిగినది. అయితే అలాంటి స్థితిగతును బట్టి అదేమైపోయింది? తప్పై ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకనంటే అంతకుముందు వారు ఎంతో చక్కగా జుట్టు పెంచుకున్నారు ప్రారంభంలో. మెల్లగా వారిలో మిస్టేక్స్ ఏం ప్రారంభమయ్యాయి చూసారా? వారు జుట్టు కత్తిరించుకొనుట, మరలా చూసారా, చెయ్యకూడని వాక్య వ్యతిరేకమైన ప్రతి కార్యం చూసారా వారు చేయటానికి దిగజారిపోయారు. చివరికి పురుషుల వలె వస్త్రాలు కూడా వారు ధరించారు. చివరికి వారు మేకప్ వేసుకునే స్థాయికి దిగజారిపోయారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్తను అంటున్నారు, మీరు స్త్రీల గురించే చెప్తున్నారా అని అడిగిన దానికి ప్రవక్త అంటున్నాడు, పురుషులను గురించి కూడా నన్ను పట్టుకోనివ్వండి. చూసారా, తన భార్యను అలా చేయటానికి చూసావా, దయచేసి చూసారా, అనుమతించు సహోదరుడు తన గృహం మీద ఒక మంచి పరిపాలకుడు కానే కాదు అన్నాడు. కొట్టిపారేశాడండి ప్రవక్త. ఎందుకంటే అలాంటి రంగులు పూసుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, ఇలాగున లోక వ్యవహారాలలోనికి ఎప్పుడైతే సంఘం దిగిపోయిందో దేవుని పట్టు ఆ సంఘం మీద నుంచి సడలిపోతుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, మరి ఒక భిన్నమైన తలంపు లోకంతో నీవు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము వద్దకు మనము తిరిగి వెళ్ళటమే మనకి చాలా అవసరమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథము దాన్ని ఖండించినప్పుడు చూసారా, అది సరైనది కాదని చెప్పినప్పుడు మనము దానికి లోబడాలి. ఇక ప్రవక్త అన్నాడు, మరియు పిమ్మట మనము మిగతా విషయములను కనుగొంటాం. చలనచిత్రాలకు వెళ్ళుట ఆనాటి పరిశుద్ధులైన ప్రజల కొరకు అది తప్పుగా ఉండేది. కానీ తర్వాత దాన్ని ఏం చేశారండి, కామన్గా మార్చేశారు. కాబట్టి చాలామంది దాన్ని తప్పేం లేదండి, సినిమాలు చూడటం తప్పేం లేదు, అది ఇట్స్ కామన్, నో ప్రాబ్లం. ఈ దినాల్లో అది పెద్ద నేరంగా మనం అనుకోకూడదు. నేరము ఏ దినాలలోనైనా అది నేరమే, తప్పు ఏ కాలంలోనైనా అది తప్పే. చూసారా? కాబట్టి ప్రవక్త 60లో మరి 63లో ప్రసంగించినటువంటి కాలంలోనే టెలివిజన్ అమెరికాను బాగా మరి ఏమని చెప్పాలా, ప్రతి ఇంటిని ఆక్రమించుకుందండి. గమనించారా?
ప్రతి ఇంటిలోకి సాతానుగాడు దాన్ని ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే ప్రవక్త దాన్ని ఖండించాడో చాలామంది తమ టీవీలను బయట పారేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెల్లగా మళ్ళీ ఏమైపోయిందండి, ఈ కాలంలో టీవీ లేకపోతే కష్టం బ్రదర్. ఈ కాలంలో అది ఉండొచ్చు, పొరపాటు ఏం కాదు, దాన్ని సరిగా యూజ్ చేసుకోవాలి. నాకు తెలియక అడుగుతున్నాను, ఈరోజు ఉన్న మెచ్యూరిటీ దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతుందా అని అంటే ఇంపాసిబుల్. ఒక టీవీనే కంట్రోల్ చేయలేని వారు ఈరోజు సెల్ ఫోన్ని కంట్రోల్ చేయగలరా? కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ఒకనాడు యూట్యూబ్లో వాక్యం బోధించకూడదో అని బోధించినటువంటి వారే లైవ్ ప్రోగ్రాములు ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ దెమ్. తప్పదో, పరిస్థితులన్నీ తారుమారైపోయాయి, తప్పదో. కానీ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, మనము ఏది చెడ్డదని అంటామో దాన్ని ప్రోత్సహించటం అంటే దానిలో దిగటమే. కాబట్టి ప్రియులారా, ఈరోజు వ్యక్తిగత సంబంధాలు లేవు, కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అంత మాత్రం చేత దేవుడు ఈ రూట్లోనే చేయాలనేటటువంటి రూల్ ఏం లేదు. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఈరోజు ఇది తప్పు కాదని. తప్పు ఎప్పటికైనా తప్పే, దయచేసి గమనించాలి. కాబట్టి ఈ సమయమును మనం సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి పిల్లరా, నిజమే, యూట్యూబ్లో వాక్యాలు చాలామంది వింటున్నారు, లైవ్ ప్రోగ్రాములు కూడా చూస్తున్నారు. నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, ప్రత్యక్షంగా సంఘాలలో బోధించుకున్నప్పుడు కలిగినంత సంతృప్తి ఈ ఆన్లైన్ ద్వారా ఇచ్చుట ద్వారా ఉంటుందని ఎంతమంది మరి యథార్థంగా చెప్తే అది నిజంగా సాటిస్ఫై అని ఎంతమంది ఒప్పుకోగలరండి? ఎన్నడూ కానే కాదు. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే ఒకరితో ఒకరు మరి ఏముండాలి, సహవాసం, ఫెలోషిప్ కలిగి ఉండాలి. అంతేగాని దాన్ని చూసుకుంటా యువతల ఏదో అశ్రద్ధగా లేకపోతే అజాగ్రత్తగా విన్నట్టు, చూడనట్టు, తెలుసుకోనట్టు, అవసరమైతే ఇంకోసారి చూసుకుందాంలే అనుకున్నట్టు ఏమి దేవుడు పని చేయడండి. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రభావము ఆ యూట్యూబ్లో నుంచి నీ మీదకి వచ్చి ఏదో చేస్తుందంటే నేను నమ్మను. కానీ ఒక వ్యక్తిని లేకపోతే ఒక సేవకుడు ఒక సంఘంలో బోధిస్తున్నప్పుడు అతని యొక్క ప్రభావము అక్కడ కూర్చున్న వారందరి మీద ఉంటుంది. అందుకని బైబిల్ చెప్తుంది, సమాజముగా కూడుకోవటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి. దేవుని మందిరంలోనే దేవుని పిల్లలతో కలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. అది చాలా శ్రేష్టమైన కార్యమై ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ద్రాక్షావల్లిని నీ చుట్టూ పెరిగినట్లుగా ఉన్నది. చూసారా? ఇప్పుడు ఆ ద్రాక్షావల్లిని నీ నుండి దూరముగా ఉంచినచో చూసారా, మరియు నీవు యేసుతో చుట్టబడిన వాక్యముగా లేకపోతే వాక్యము చుట్టూ చుట్టబడి ఉండు, మరియు దానితో నిలిచియుండు. చూసారా, నీవు తిన్నగా పెరుగుతావు. అది వంకరైనది, మరియు అది నిన్ను రహదారికి ఆవల వైపుగా లాక్కొని పోతుంది. అది ఒక వంకరైనది కనుక ఉన్నట్లయితే నేను బయటికి లాగేస్తుంది. వాక్యంలో ఉన్నట్లయితే అది నిన్ను లోపలికి లాగుస్తుంది. వాక్యం నిన్ను లోపరుచుకుంటుంది, లోకం నిన్ను బయటికి ఈడ్చుకొని పోతుంది. వాక్యం నిన్ను సత్యముతో పెనవేసుకొని నడిచేటట్టుగా చేస్తుంది. అబద్ధికుడు నిన్ను బయటికి లాగి బయట కార్యాలన్నీ కూడా నీలో ఎక్కిస్తాడు. ఎన్నడూ కూడా వాక్యంతో నిన్ను నిలబడనివ్వడు. కాబట్టి ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఒక స్త్రీని చూడు, ఒక సేవకుని భార్య లాంటిది. లేక సేవకుడు ఏదో విషయమును చేయట ప్రారంభిస్తాడు, ఆయన యొక్క సమస్త సంఘము కూడా ఇలా చెప్తుంది, మంచిది, మా యొక్క కాపరే చేశాడు, మా కాపరి యొక్క భార్య ఇలా చేసింది, ఇక మనం ఎందుకు చేయకూడదు? చూసారా ప్రియులారా, నీవు ఎవరినో ఒకరిని ప్రభావితం చేస్తుంటావు.
మరియు సరైన రహదారి వైపుగా వారిని నీవు సరిగ్గా ప్రభావితం చేసేటట్లుగా నీవు నిశ్చయత కలిగి ఉండు. కాబట్టి సేవకులు చేస్తే విశ్వాసులు చేయరా? సేవకురాండ్రు చేస్తే ఆ ప్రభావం విశ్వాసుల భార్యల మీద ఉండదా? చూసారా? కాబట్టి మీరు పైకి హెచ్చించుకొనినప్పుడు నీవు నీ యొక్క రహదారి మీద ఉన్నావు. చూసారా? నిన్ను నీవు పైకి హెచ్చించుకున్నప్పుడు ఇక్కడ మన స్థితిని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ ఈ ఉజ్జియాను గురించి మనం చూస్తే అతడు పైకి హెచ్చించుకున్నాడండి. ఎందుచేతనగా అతని చుట్టూ ఉన్న ప్రతిదానిని చూచి అతడు భద్రంగా భావించాడు. నేను ఏది చేసినా నడిచిపోతుంది, నేను ఏది చేసినా నో ప్రాబ్లం. ఎందుచేతనగా అతడు చేసినదల్లా కూడా మంచిగా అనిపిస్తూ వచ్చింది. చూసారా? అతడు తన రాజ్యాన్ని కలిగి ఉన్నాడు, మరియు అది ఎంతో జాగ్రత్తగా ఉన్నట్టుగా కనిపించింది. చూసారా? మరియు దేవుడు అతన్ని దీవించుట అతడు స్పష్టంగా చూశాడు. మరియు అతడు గొప్ప ద్రాక్ష తోటలను కలిగి ఉన్నాడు, మరియు పశువుల గొర్రెల మందలను కలిగి ఉన్నాడు. ప్రవక్త అంటాడు గొప్ప మైండ్స్ అతడు కలిగి ఉన్నాడు, సమస్త సంపాదన అతడు కలిగి ఉన్నాడు. అతడితో అన్ని దేశాల వారు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కావున తాను కోరుకొను దేనినైనా చెయ్యగలనని అతడు తలస్తూ అతడు తనను తాను హెచ్చించుకున్నాడు. ఎప్పుడైతే గర్వము ఒక వ్యక్తిలోనికి లేక సేవకునిలోనికి సంఘంలోనికి రాజులైన అధికారులైన ఎవరిలోకైనా వచ్చిందంటే సాతానుడు ప్రవేశించినట్టే. చూసారా? కాబట్టి ఈ ఉజ్జియా ఆయన యొక్క సేవకుని స్థానమును ఇక్కడ అంటాడు మినిస్టర్స్ ప్లేస్, సేవకుల స్థానాన్ని ఇంకొకడు అధిగమించకూడదు. యాజకులను దేవుడు నియమించాడు, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, దానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి దేవుడు కొన్ని నియమ నిబంధనలను అంత చక్కగా క్రమపరిచాడు. అది రాజైనా అధికారైనా మరి ఎవరైనా సరే, చక్రవర్తి అయినా సరే, దేవుడు చేసిన హద్దును లేక దేవుడు గీసిన హద్దును దాటకూడదు. కాబట్టి అతడు దేవాలయంలోనికి వెళ్ళి మరియు ధూపార్తిని తీసుకొని పిమ్మట బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. మరియు అతడు దానిని చేసినప్పుడు ఆ యాజకుడు అతని యొద్దకు వెళ్ళి అతడు దానిని చేయరాదని ఎక్స్ప్లెయిన్ చేశాడండి, చెప్పాడు ఇది రూల్ కాదని. చూసారా? తనను తాను తగ్గించుకొనుటకు బదులుగా ఇంతమంది సేవకులు వచ్చి అడ్డుకున్నా, చూసారా, అతడు హెచ్చించుకొనుటకు ముందుగా, చూసారా, అక్కడ అంటున్నాడు అది నిజమే, అది చేయుటకు నాకు హక్కు లేదు అని చెప్పుటకు బదులుగా అతడు ఆ ధూపార్తిని అచ్చట గల అహరోను యాజకునికి ఇచ్చివేయవలసి ఉన్నాడు. ఎందుకనగా దానిని చేయుటకు అహరోను మాత్రమే అభిషేకించబడి ఆ సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డారు. కాబట్టి వీటితో ఇచ్చట నేను సంపూర్ణ సువార్త వ్యాపారస్తులతో కొంతవరకు ప్రయత్నిస్తానని చెప్తున్నాడు. ఏ సంఘంలో ఉన్నాడో దాని గురించి బోధించడానికి ప్రవక్త చూస్తున్నాడండి. కాబట్టి అక్కడ ఏమని చెప్పాడంటే, అక్కడ ఎవరికి ఏ పని ఉందో ఆ పని చేయాల. కాబట్టి అతడు దేనికోసం అభిషేకించబడ్డాడో ఆ పని చేయాల. ఒక చిన్న క్రమాన్ని దాటినట్లయితే అది చాలా గొప్ప నష్టాన్ని తీసుకొని వస్తుందండి. కాబట్టి ఎవరికి దేవుడు ఏ ఏ పనులు అప్పగించాడో ఆ పనులు కాక వేరొక పని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ బోధకురాలుగా ఉండకూడదని లేఖనం చెప్తే, కాబట్టి ఈ పెర్సన్ ఎంసీ పెర్సన్ మెక్పెర్సన్ శ్రీమతి మెక్పెర్సన్ ఆమె స్త్రీ బోధకురాలు, ఆమె వలె రక్కలు ధరించేవారు, ఎన్నడూ లేని విధముగా మరియు వారి యొక్క పరిశుద్ధ గ్రంథమును అదే రీతిగా కలిగి ఉన్నారు. మరియు ఆమె చేసే ప్రతీది కూడా ఆ స్త్రీలు చేస్తున్నారంట. చూసారా?
కాబట్టి నేడు అనేక మంది బిల్లీ గ్రాములను మనం కలిగి ఉన్నాము. ఆ రోజుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీరు చూసారా, దేవుడు ఒక బిల్లీ గ్రామును తప్ప అనేక మందిని చేయలేదు. కానీ ఆ బిల్లీ గ్రాహం గారి వర్తమానమును బట్టి ప్రభావితమైన వారందరూ కూడా ఏం చేస్తున్నారండి? ఆయన వలె అనుకరించడం ప్రారంభిస్తున్నారు. చూసారా, ఓరల్ రాబర్ట్స్ వలె, ప్రసిద్ధిగాంచిన మనుషుల వలె, చూసారా, ఎంతో ప్రాముఖ్యమైన వాడవుగా నీవు ఏ యొక్క స్థానంలో నుండి పోవునంత వరకు నీ ప్రాముఖ్యమైన వాడవే. నీవు వేరే స్థానంలోనికి వెళ్ళనంత వరకు నువ్వు ప్రాముఖ్యమైన వాడవే. మరియు నీవు ఇంకెంత మాత్రమునో త్రోవ తప్పి వేరొక దానిలోనికి వెళ్ళావనుకో, ఇంకెంత మాత్రమునో మంచివాడవు కాదు. నీవు మనుషులకు ఆటంకముగా ఉంటావు, మరియు నీవుగా అవరోధంగా ఉంటావు, మరియు దేవుని రాజ్యం కూడా అవరోధంగా ఉంటావు. కాబట్టి నీ స్థానంలోనే ఉండాలి. చూసారా, దేవుడు నిన్ను చేసిన రీతిగానే ఉండాలి. మరియు పిమ్మట ఎప్పుడైతే నీవు ఆ ప్రకారం ఉంటావో చక్కగా మీరు నడవగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నారు, చెయ్యి కన్నుతో నేను కన్ను కాదని చెప్పినచో, లేక చెవి ముక్కుతో నేను అది కాదని చెప్పినచో, మరి నేను ఫలానా కాదు అని చెప్పినచో అంటున్నాడు, నీవు దానిని చేయలేవు. చూసారా, ఇవన్నీ కూడా కలిసికట్టుగా అమర్చబడి దేవుడు ఎవరిని ఏ పని కోసం నియమించారో ఆ అమరికలో నువ్వు ఉండాల. పైకి కిందికి కదిలేవా అది కూలిపోద్ది, ఆ లింక్ కూలిపోద్దండి. ఈరోజు ఎలా ఉన్నారు పరిస్థితి? ఒకరి స్థానం ఒకరు తీసుకుంటున్నారు. ఏది అప్పగించారో దాన్ని ఉల్టా పల్టా చేస్తున్నారు. చూసారా, కాబట్టి ప్రవక్త క్లారిటీగా చెప్పాడండి, ఏ ఒక్కరిని కూడా అనుకరించుటకు ప్రయత్నించరాదు. ఈరోజు ఈ అనుకరణ వర్తమానంలో కూడా వచ్చింది. ఈరోజు సేవకుల్లో కూడా బ్రాండెడ్ సేవకులు ఉన్నారండి. మనకు వస్తు వాహనాల్లో బ్రాండెడ్ ఎలా ఉంటాయో ఈరోజు బ్రాండెడ్ సేవకులు ఉన్నారు. ఎవరి బ్రాండెడ్ సేవకులు? ప్రజల చేత పాపులారిటీ సంపాదించుకున్నవారు. ఈ పాపులారిటీ సంపాదించుకొని ప్రజల చేత కొనియాడబడుచున్న వీరే బ్రాండెడ్గా మారిపోయారు. కానీ ఏ బ్రాండ్ నుంచి ఉత్పత్తి అవుతుందో ఆ బ్రాండ్ విధానమే కనబడుతుంది. ఇది అనుకరణ. మన మెయిన్ బ్రాండ్ క్రీస్తే. కాబట్టి క్రీస్తు యొక్క మరి ఆ కృప లేకపోతే మన మీద ఆ కృప ప్రసరిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏ రీతిగా కోరుచున్నాడో మనము ఆ రీతిగా ఉండాలి. దానికి ఎక్కువగా దానికి తక్కువగా మనం ఉండకూడదండి. గమనించారా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనము ఏ ఒక్కరిని అనుకరించుటకు ప్రయత్నించరాదు. నీవు ఏమై ఉన్నావో అలాగే ఉండు. మరియు దేవుడు నిన్ను ఆ రీతిగానే మలిచాడు. నిన్ను నీవెన్నడూ రూపించుకోలేదు. మరియు గుర్తించుకోనండి, సేవకులముగా మనం బిల్లీ గ్రాహం గారి యొక్క స్థానమును తీసుకునేటకు ప్రయత్నించరాదు. చూడండి, మనలో ప్రతి ఒక్కరము చేయుటకు ఏదో ఒకటి ఉన్నది. జాన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఎందుకు నిర్ణయింపబడ్డాడో నేను అదే చేయాలి. గమనించారా? ఇచ్చట ఒక చిన్న వ్యక్తి కూడా తన భవన కాపలాదారుడుగా ఉండొచ్చు. ఒక చిన్న వ్యక్తి, ఒక చిన్న స్త్రీ కూడా ఒక ఇంటికి భార్యగా ఉండవచ్చు. నేడు భూమి మీద ఉన్న ఒక మహా గొప్ప సేవకుడు కూడా నీ స్థానాన్ని తీసుకోలేడు. నిన్ను తయారు చేయటంలో నీవు ఏమై ఉండాలో అని దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరియు దేవుడు నిన్ను తయారు చేసిన రీతిగానే నీవు ఆయనను సేవింపవలసి ఉన్నావు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పిల్లరా, మనము దానిని ఖచ్చితంగా చేసినచో ఆ చక్రములు చాలా సులువుగా నడుస్తాయి. ఆ చక్రానికి కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. దానిలోంచి ఎక్కువ తక్కువ వచ్చిందా అది దొల్లదు. కాబట్టి చక్రము కలిసిపోయినట్టుగా మనము దేవునితో కూడా కలిసి నడవాలంటే నిన్ను తయారు చేసిన రీతిగానే నీవు కదలాలి.
కాబట్టి మనము ఒకవేళ కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకో, ఆ చక్రం దొల్లదు. గమనించారా? ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభావం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అది మంచిగా ఉన్నంతకాలం ఏం ప్రాబ్లం లేదు. ఒకరి స్థానాన్ని ఒకరు తీసుకోవటానికి ప్రయత్నించినచో మొత్తం ఉజ్జీయలాగా తారుమారైపోతుంది. దేవుని కోపానికి గురి కావలసి వస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు ఇందులో నుంచి మరలా మనం చూద్దాం. ఇప్పటికి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభు చిత్తమైతే మరి ఇదే అంశాన్ని మనం కొనసాగిద్దాం. మరొకసారి దానిలోని సంపూర్ణతను మనం స్వీకరిద్దాం. ఆ రీతిగా మనం నడుచుకుందాం. ఇప్పటికీ నేను చెప్పేది ఒక్కటే ప్రియులారా, దేవుడు నిన్ను ఎలా సృజించాడో, దేవుడు ఎలాంటి పాత్రగా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడో అలాగున ఉండటం మంచిది. దానికి ఎక్కువ తక్కువ నువ్వు ట్రై చేసావంటే నష్టపోక తప్పదు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వినిస్తున్న నీవు కొంచెం ఒకవేళ అనుకరణలో ఉన్నట్లయితే సరి చేసుకో. నీది కాని దానిలో నువ్వు వ్రేలు పెట్టావంటే వెనుకకు తీసుకో. దేవుడు నీకు ఏ పాత్ర ఇచ్చాడో అది కాక వేరొక పాత్ర పోషించటానికి నువ్వు ట్రై చేయొద్దు. దేవుడు నిన్ను ఏ రీతిగా పిలుచుకున్నాడో, ఏ రీతిగా ఉండటానికి నిన్ను నియమించాడో ఆ రీతిగా నువ్వు వెళ్ళు. అప్పుడు నీ బహుమానం నువ్వు పొందుకుంటావు. అట్టి కృపా దీవెన దేవుడి వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ నామమునకు స్తోత్రాలనైనా. ఇదిగో జాన్ అను నన్ను ఏ రీతిగా పెట్టావో, ఎందుకోసం నిర్ణయించావో, నా జీవిత కాలం అంతటి వరకు నాయనా నేను నీవు పెట్టిన నియమాన్ని మీరి వేరొక నియమంలోనికి నేను వెళ్ళకూడదు నాయనా. నీ మార్గములో ప్రభువా నేను చక్కగా నిలిచి నాయన నీ వలే ప్రభువా ఉండటానికి, అన్ని విధాలా నీకు లోబడటానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరూ కూడా వారు ఎందుకొరకు జీవించారో, ఎందుకొరకు జీవించాలని ఉద్దేశించావో, ఎందుకొరకు వారిని ఒక కారణము చేత పుట్టించావో అలాగే నడుచుకోవటానికి సహాయం చేయండి. దానికి భిన్నముగా ప్రభా మా జీవితాల్లో మేము ప్రవర్తించకుండా సహాయం చేయమని నాయనా ఈ యొక్క వర్తమానము ద్వారా అనేకులు నాయనా సత్యమును తెలుసుకొని సరిచేసుకోవటానికి సహాయం చేయమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.